జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. రాష్ట్రంలో మరోసారి వైసీపీ దుమ్ము రేపబోతోంది. ప్రతిపక్షాలను ఢీకొడుతూ పులివెందల పులిబిడ్డ తన పంజా బలంగా విసరబోతున్నాడు. అఖండ మెజారిటీతో ప్రతిపక్షాల ఊహలకు కూడా అందని విధంగా జగన్ మరోసారి పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ ఇదే విషయం స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలుగు రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎండలకు మండిపోతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. మరోసారి సీఎం జగన్ అధికారంలోకి వస్తున్నారంటూ తాజాగా విడుదలైన సర్వే ఫలితాలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. జగన్ ఓటమిని అడ్డుకోవడానికి చంద్రబాబు, లోకేష్, పవన్ లాంటి ఎంతమంది సైంధవులు అడ్డు వచ్చినా వారిపై ఆయన సునామీలా విరుచుకుపడబోతున్నారు. దీంతో అప్పుడే ప్రతిపక్షాల గుండెల్లో వణుకు స్టార్ట్ అయింది. ఇప్పటికే ప్రచారాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసి దుమ్ము రేపిన జగన్ కు తాజాగా ఎగ్జిట్ పోల్ సైతం జై కొట్టాయి. ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు వంటి హేమాహేమీలు జగన్ను ఓడించడానికి రణరంగంలో దూకగా సీఎం జగన్ వాటిని ఏ మాత్రం లొంగక సింగిల్ హ్యాండ్తో కూటమిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. అంతా తానే ప్రచారంలో వన్ మ్యాన్ షో చూపించిన జగన్ ప్రతిపక్షాలపై కొదమ సింహంలా విరుచుకుపడ్డాడు. సీఎం దూకుడుకు చూసి పవన్ ఏకంగా జ్వరంతో తోకముడిచాడు. తాజా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో జగన్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.